ఈ సదరు వెంకటకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట గురించి ఏదో అంటున్నారు. మనము అతనికి అర్థమయ్యేలాగా చెప్దాం. ముందుగా వెంట్రుక కృష్ణ ఏమంటున్నాడో చూడండి. ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. సరే, ఈ సేడిజము ఈ సేడిస్టులు అనేది ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు, కానీ నాకు అర్థమైంది సాడిజము సాడిస్టులు అని. సాడిజం అంటే అది ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సాడిజం. అదే అదే అందుకని వెంకటకృష్ణకు తెలిసింది సేడిజం కాదంట. పక్కన ఎవడో ఇంకా పులిసిపోయిన పకోడీ ప్యానల్లో పుల్కగాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకు ప్రొనౌన్సియేషన్ తెలిసినట్లు శాడిజం అనాలా సేడిజం అనకూడదు అంట. గూగుల్కి వెళ్ళి SADISM ప్రొనౌన్సియేషన్ అని మీరు టైప్ చేయండి. నేను కూడా టైప్ చేశాను. ఏమొస్తుందో నేను చూపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. Sadism. 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 సులభ్ కాంప్లెక్స్ బయట బ్లాక్లో టికెట్లు అమ్ముకునే వాడికి సూట్ వేసుకొని స్టూడియోకి తీసుకొస్తే ఇట్లానే ఏడుస్తుంది సేడిస్ట్ వెంకటకృష్ణ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సులభ్ కాంప్లెక్స్ ముందర లీగల్గా కూడా టికెట్లు అమ్మే అర్హత వీళ్ళకి లేదు. అక్కడ కూడా సులభ్ కాంప్లెక్స్ ముందర బ్లాక్ టికెట్లు అమ్ముకునే బతుకులు వీళ్ళవి. వీళ్ళు ప్రొనౌన్సియేషన్ గురించి మాట్లాడడం సిగ్గుండాలా వెంకటకృష్ణ? పో, సులభ్ కాంప్లెక్స్ దగ్గర టైం అయింది, పో.